రాష్ట్ర జీవనది పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా గ్రౌండ్ జీరోలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రాజెక్టుపై వివరాలను అందించి ప్రస్తుతం జరిగిన పురోగతిని సీఎం గమనించారు. తన సమీక్షలో 18 నెలల కాలంలో ప్రాజెక్టు పనులు కేవలం 13% మాత్రమే పూర్తయ్యాయని, మొత్తంగా ఇప్పటి వరకు పోలవరం నిర్మాణం 87.8% స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అన్నారు, 2014-19 మధ్యకాలంలోని సివిల్ పనులు 72% పూర్తయ్యాయని, అయితే 2019 నుంచి 25 వరకు గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కనీసం పనులు కొనసాగినట్లు గమనించామని, ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టం, ఆలస్యం రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర సమస్యలు సృష్టించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం, ఆలస్యాన్ని తీర్చడం, వచ్చే కాలంలో రాష్ట్ర నీటి సరఫరాకు సమస్యలు లేకుండా చూడడం ఆయన ప్రధాన లక్ష్యమని స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం కోసం అత్యంత కీలకమైనదని, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ, జల సరఫరా కోసం పూర్తి చేయడం అత్యవసరమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని రకాల సాంకేతిక, పారిశ్రామిక, మానవ వనరుల సహాయంతో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం తన ప్రభుత్వం ప్రతిజ్ఞని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తరువాత పోలవరం ద్వారా వచ్చే లాభాలు విద్యుత్, సాగు, తాగునీరు రంగంలో రాష్ట్రానికి పెద్ద దోహదం చేయడం సహా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాయని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు నిర్వాహక విధానంలో పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల గతంలో 5 సంవత్సరాల కాలంలో గరిష్టంగా మిగిలిన పనులను పూర్తి చేయడం రాష్ట్ర అభివృద్ధికి సునిశ్చిత మార్గాన్ని కల్పిస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు పోవడానికి అయితేనేమి, నెల్లూరు కానీ, మద్రాసు కానీ, వీళ్ళకందరికీ నీళ్లు 841 ఉంటేనే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి. అటువంటిది కాకుండా 800 కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ, లేకుంటే మద్రాసు కానీ, నెల్లూరు కానీ, దీనిలో ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లో నీళ్ళని అన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 20% తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ 2024 వరకు కూడా ఈ వర్క్ను చాలా వరకు ఆ రోజు వరకు కూడా 24 వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ 2004లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలరాసే విధంగా, ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం, వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యునల్లోనే కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయర్ కింది ప్రాంతాలు అయితేనే రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం.